హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సిలబస్ను ఒకసారి చూద్దాం. ఇందులో ఈరోజు నేను ఒక ఫైవ్ టాపిక్స్ తీసుకున్నాను. ఫైవ్ టాపిక్స్ వచ్చేసి వొకాబులరీకి సంబంధించినవి. వొకాబులరీ అంటే పదాలతో కూడుకున్నవి, ఇంగ్లీష్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ స్పెల్లింగ్. ఈ ఫైవ్ కాన్సెప్ట్స్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సినోనిమ్స్ means which gives similar meanings or same meanings, which gives similar meanings or same meanings. For example, happy, joy, enjoy. I'll inform or tell, stay or remind. సో ఇంచుమించుగా సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్ ఆర్ సిమిలర్ మీనింగ్స్. ఈ పదాలు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇస్తాయి. హ్యాపీ అంటే ఆనందం, జాయ్ అన్న ఆనందం, ఎంజాయ్ అన్న కూడా కొద్దిగా మనం ఆనందం పడదాన్ని సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఇన్ఫార్మ్, ఇన్ఫార్మ్ యూ, నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, చెప్తాను. టెల్ యూ, నేను నీకు చెప్తాను. స్టే, రిమైండ్, అలాగే ఉండడాన్ని స్టే అంటాం, లేకపోతే రిమైండ్, ఏ మార్పు లేని దాన్ని రిమైండింగ్ అంటే సేమ్ మీనింగ్స్ ఇచ్చే వాటిని మనం ఏమంటాం, సినోనిమ్స్ అని చెప్పొచ్చు. సెకండ్ కాన్సెప్ట్, we're going to learn about that antonyms. ఇప్పుడు మనం యాంటోనిమ్స్ గురించి తెలుసుకుందాం. యాంటో, నెగిటివ్, మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్ ని మనం ఆపోజిట్ వర్డ్స్ అంటాం, లేక వ్యతిరేక పదాలని తెలుగులో. ఎగ్జాంపుల్, అండర్స్టాండ్, misunderstand. Use, misuse. Easy, difficult. Easy opposite word, difficult. Understand, misunderstand. Use, misuse. ఈజీ, డిఫికల్ట్. రెండు టాపిక్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి సినోనిమ్స్, రెండు యాంటోనిమ్స్. ఇంకా మూడోది హోమోఫోన్స్. హోమోఫోన్ హోమో మీన్స్ సేమ్. ఫోన్ మీన్స్ సౌండ్ ఇన్ లాటిన్ భాషలో హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. సేమ్ సౌండ్, ఏ హోమోఫోన్ కెన్ గివ్ సేమ్ సౌండ్, డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్. హోమోఫోన్ కెన్ గివ్ సేమ్ సౌండ్, ఒకే సౌండ్ ఉంటుంది, అర్థం వేరేగా ఉంటుంది, అండ్ దాని యొక్క స్పెల్లింగ్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ఎగ్జాంపుల్స్. సన్, SUN, సన్, SON, సన్. మీట్, meat,
cell, 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 sell, cell. C and C. So sun, 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 సూర్యుడు అనొచ్చు. సన్, son, సన్, కొడుకు. మీట్, ఐ విల్ మీట్ యూ, నేను కలుస్తాను. మీట్, ఫ్లెష్, మాంసం. సెల్, సిఎల్ఎల్, సెల్, సెల్ ఫోన్. ఎస్ఎల్ఎల్, సెల్, సెల్, అమ్ముట. సిఎస్ఈఎస్సి, సముద్రం. సి, ఐ విల్ సీ యూ, నేను చూస్తాను. సో ఇలాగా ఒకటే సౌండ్ కానీ స్పెల్లింగ్ వేరు, దాని మీనింగ్ వేరు, దాని అర్థం వేరు. అలా వచ్చే పదాలని మనం హోమోఫోన్స్ అంటాం. ఫోన్ అంటే సౌండ్, హోమో అంటే సేమ్. సేమ్ సౌండ్ వచ్చే పదాలని మనం హోమోఫోన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ we're going to learn homonyms. 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 Homonyms are which giving same sound, same spelling, but gives different meaning. For example, BANK, bank. BANK, bank. BAT, bat. BAT, bat. And RIGHT, right. RIGHT, right. Letter, letter. Let me explain. So here, bank means where we get money, or we get money, we withdraw and we deposit money in a one particular place is called bank, and it means a river bank. ఒక నది ఒడ్డుని కూడా మనం బ్యాంక్ అంటాం, రివర్ బ్యాంక్. బ్యాట్, క్రికెటర్స్ యూజింగ్ దిస్ బ్యాట్ టు ప్లే. క్రికెటర్స్ యూజ్ దిస్ బ్యాట్ టు ప్లే. బ్యాట్ మీన్స్ గబ్బిలం తెలుగులో. బ్యాట్ అంటే ఏంటి? గబ్బిలం. నెక్స్ట్, రైట్. టీచర్ కెన్ కరెక్ట్ ద notes of the students. He can tick mark just like right. And right side of sides, right side and left side. Right side. Letter and letter. Letter, A, B, C, D's are letters. Here is A is a letter, but here letter itself, post the letter. Postal letter. So like here, homonyms are giving the same spelling, same sound, but the words are giving in a different meanings. But the words are giving different meanings. So bank, bank, bat, bat, right, right, letter, letter. So here is we are knowing about that homonyms, spelling. So ఇవన్నీ కూడా ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, వీటి కోసం ప్రత్యేకించి ప్రాక్టీస్ బిట్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి వేరే వీడియోస్ చేస్తాను. వీడియోస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్కి ఒక స్మాల్ వీడియోస్ చేస్తాను, వాటిలో మీరు చూసుకోవచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ స్పెల్లింగ్. ఇక్కడ మీకు ఎగ్జామ్లో స్పెల్లింగ్ అడగొచ్చు, అంటే స్పెల్లింగ్ మిస్స్పెల్ చేసి ఇవ్వచ్చు, తారుమారుగా ఇవ్వచ్చు, స్పెల్లింగ్స్ని తారుమారుగా ఇవ్వచ్చు. అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కమిటీ, కమిటీ, కమిటీ. సో ఇలాగా ఒక 3-4 పదాలు ఇచ్చి దానికి మిమ్మల్ని కరెక్ట్ స్పెల్లింగ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. COMMITE, కమిటీ, COMITE, కమిటీ, COMMITTEE, కమిటీ అని ఇవ్వచ్చు. ఇది
Which one is the correct spelling? And this is the correct spelling. COMMITTE, committee. Next, LOBOR. LABOR. LABOUR. Labor. So which one is right? LOBOR, LABOR, LABOUR. This one is right. సో ఇలాగ స్పెల్లింగ్ చెక్ చేయడానికి స్పెల్లింగ్ వరకు మిమ్మల్ని చెక్ చేస్తారు. సో ఈ విధంగా మనం టెట్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ సిలబస్లో సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్ అనే కాన్సెప్ట్లు మనం నేర్చుకున్నాం. దీని యొక్క ప్రాక్టీస్ బిట్లు మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా డెడికేషన్తో ముందుకు వెళ్ళాలి. హార్డ్ వర్క్ నెవర్ గోస్ unrewarded. Hard work never goes unrewarded means, I'll let you explain. It's a proverb. Hard work never goes unrewarded. కష్టపడితే మనకి రివార్డ్ రాకుండా అంటే ఉండదు. కష్టపడాలి, ఖచ్చితంగా మనం రివార్డ్ని తెచ్చుకోవాలి. ఇట్స్ ఎ నెగిటివ్. నెవర్ మీన్స్ ఎప్పుడు రాదని. సో హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్. ఎప్పుడు కూడా కష్టపడితే ఖచ్చితంగా మనకి ప్రతిఫలం వస్తుందనే దీని యొక్క ఇన్నర్ మీనింగ్ అనమాట. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కష్టపడండి, మీ యొక్క ఎయిమ్ కోసం పాటుపడండి. మీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో జాబ్ కొట్టడమే మీ యొక్క ఎయిమ్. థ్యాంక్ యూ ఆల్.